అన్నదాత పోరు కార్యక్రమంలో భాగంగా ఉయ్యూరులో రైతుల యూరియా బ్లాక్ మార్కెట్ సమస్యపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పామర్రు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ గళమెత్తారు. పాత్రికేయులతో మాట్లాడిన ఆయన రైతులు ఇబ్బందులు పడుతున్నా అధికార ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో విఫలమైందని తీవ్రంగా విమర్శించారు. రైతులకు సరిపడనంత ఎరువులు అందుబాటులోకి రావాలని, బ్లాక్ మార్కెట్కి అడ్డుకట్ట వేయాలని ఆయన డిమాండ్ చేశారు. సొసైటీలన్నీ కూడా నిర్వీర్యం చేసే కార్యక్రమం జరుగుతుంది. నెంబర్లో మాకు ఇన్ని ఎకరాలు, ఈ సర్వే నెంబర్లో మాకు ఇన్ని ఎకరాలు అని చెప్పి అక్కడ అరాచకం సృష్టిస్తూ సొసైటీ, ముఖ్యంగా ఎస్సీ బీసీ సొసైటీలన్నీ కూడా నిర్వీర్యం చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. అదేవిధంగా పామరు నియోజకవర్గంలో శాండ్ ఫ్రీగా ఇస్తామని చెప్పారు. కానీ ఈరోజు అక్కడ స్వయంగా ఆ స్థానిక శాసనసభ్యుడు వాళ్ళ బంధువర్గాన్ని పెట్టుకుని ఈరోజు దాదాపుగా 15,000 రూపాయలు లారీ, అంటే ఈ వర్ల కుమార్ రాజాకే చంద్రబాబు నాయుడు గారు ఫ్రీగా ఇచ్చినట్టు నాకు అనిపిస్తూ ఉంది. కానీ ప్రజలకి ఎక్కడ కూడా 15,000 రూపాయలు లారీకి వసూలు చేస్తూ ఉన్నారంటే ఎంత అరాచకం అనేది ఒక్కసారి ఆలోచించేయాలి. అదేమనంటే ఈ శాసనసభ్యుడు తిరుగుతూ యూరియా గురించి ఎక్కడా కూడా సమస్య లేదు, కానీ ఇక్కడ కైలే అనిల్ కుమార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వివాదం సృష్టిస్తారని చెప్తున్నారు. కానీ ఈరోజు ఆయన్ని అడుగుతా ఉన్నాం, ఏ గ్రామంలో ఎంతమంది క్యూలో ఉన్నారో ఒక్కసారి ఆలోచించేయవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. అంటే వీళ్ళు ఎంతగా దిగజారిపోయారంటే రేషన్ బియ్యం మాఫియా కూడా జరుగుతోంది పామరు నియోజకవర్గంలో. అంటే రేషన్ బియ్యం అంటే ఆయనకి సంబంధించిన వ్యక్తి వచ్చి రేషన్ బియ్యం కొనుక్కుంటాడంట, ఈయనకి కిలోకి 4 రూపాయలు ఇవ్వాలంట. అంటే ఎంత దారుణమైన పరిస్థితి! రేషన్ బియ్యం కూడా అమ్ముకునే పరిస్థితికి ఎమ్మెల్యే దిగజారిపోయాడు. ఎంత దారుణమైన పరిస్థితి! అన్ని కూడా ప్రజలు ఏంటంటే వాళ్ళ దురదృష్టంగా భావిస్తూ ఉన్నారు ఈ శాసనసభ్యుడిగా ఎన్నికవడం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం.